అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఈ ఉదయకాల సమయంలో 16వ తారీఖు మనం చూస్తున్నాము. ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, మార్చి నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. అమాజ్య దైవజనం నుంచి వచ్చి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందునకు, దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదయకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్టయితే, అమాజ్య తన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి మాటలను అడుగుతూ వస్తున్నాడు. అసలు అమాజ్య అడగడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. 5వ వచనంలో అమాజ్య యోధా వారందరినీ సమకూర్చి యోధా దేశమంతటను బెన్యామీనుల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటను డాళ్లను పట్టుకుని యుద్ధమునకు పోదగినట్టు యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలను 200 మణుగుల వెండికి కుదిర్చెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి? ఇక్కడ మనం అమాజ్య యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఇతడు యుద్ధానికి పోవటం కొరకై ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి కానీ ఆయా ప్రజల్లో నుండి 3 లక్షల మంది యుద్ధానికి సంబంధించిన వారిని సమకూర్చాడు. వారిలో నుండి 1,00,000 మందిని 200 మణుగుల వెండికి కుదుర్చుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే, మీరు నా పక్షంలో వచ్చి యుద్ధం చేయండి, నేను ఇదిగో మీకు ఇంత అమౌంట్ ఇస్తాను లేదా ఇంత ఇది ఇస్తాను అని చెప్పని ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఒడంబడిక చేసుకుని వారికి ఇవ్వాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చేసేసాడు. అటు తర్వాత దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 7వ వచనంలో చూడగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో, దైవజనుడైన ఒకడు అతని వద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేల్ వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేల్ వారు ఎఫ్రాయిములో ఎవరికి తోడుగా ఉండడు. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి కోణం, అమాజ్య తన జీవితం యుద్ధానికి వెళ్తానికి కొంతమందిని తన సపోర్ట్గా తీసుకున్నాడు. ఎందుకంటే ఆ యుద్ధంలో తాను యుద్ధం చేయాలా, యుద్ధంలో గెలవటం కొరకే కొంతమంది సపోర్ట్గా తీసుకున్నాడు. అయితే ఆ యుద్ధంలో ఎవరినైతే తీసుకున్నాడో తన సపోర్ట్ కొరకు, దేవుడు అంటున్నాడు కదా, వారిని తీసుకెళ్ళొద్దు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నమాట ఆ యుద్ధంలో సమకూర్చుకున్న వారి విషయమై దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. తర్వాత అమాజ్య విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను డబ్బు ఇచ్చాను కదా అన్న విషయంలో దేవుడు అంటున్నాడు కదా, దైవజనుడు అంటున్నాడు దీనికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. దైవజనుడు అంటున్నాడు దీనికంటే ఎక్కువగా దేవుడు ఇస్తా అంటున్నాడు. అయితే అమాజ్య యొక్క విధానం చూడగా నేను ఇచ్చాను కదా అన్న విషయంలో ఉంది. ఆయన ఎలాంటి వారి కొరకు డబ్బులు ఇచ్చాడు మనం చూస్తూ వస్తున్నాం. అమాజ్య యొక్క జీవితంలో అసలు ఇశ్రాయేలు ప్రజలను యుద్ధానికి తీసుకెళ్లొద్దు అంటున్నాడు. ఎవరినైతే 1,00,000 మందిని ఏర్పరచుకున్నాడో వారిని తీసుకెళ్లొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వారు ఎలాంటి వారు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు చూడొచ్చు. 7వ వచనం, దైవజనుడైన కూడా అతని వద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. అంటే నీతో పాటు ఇశ్రాయేల్ సైన్యాన్ని తీసుకెళ్ళొద్దు. ఏ 1,00,000 మందికి అయితే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, ఏ 1,00,000 మంది అయితే నీ పక్షాన్ని యుద్ధం చేయాలని నువ్వు డబ్బులు ఇచ్చావు, లేదా వెండి ఇచ్చావు, లేదా 200 మణుగుల వెండికి నువ్వు కుదుర్చుకుని కొనుక్కున్నావో, నా పక్షాన్ని యుద్ధం చేయండి, నాతో పాటు యుద్ధం చేయండి అని ఏ ఇశ్రాయేల్ ప్రజలైతే 1,00,000 మందిని నువ్వు కొనుక్కోవడానికి ఇష్టపడి వెండితో కొనుక్కున్నావో వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. అమాజ్య యొక్క జీవితంలో 1,00,000 మందిని కొనుక్కున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ 1,00,000 మందిని తీసుకొని పోవద్దు. అంటే నీతో పాటు నువ్వు కొనుక్కున్న వారిలో ఎవరిని కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు ఎవరినైతే కొనుక్కున్నావో వాళ్ళ వల్ల నష్టం ఉంది కానీ మేలు లేదు. కాబట్టి నువ్వు తీసుకొని పోవద్దు. అంటే నువ్వు ఎవరినైతే ఆశ్రయించావో, ఎవరి మీద అయితే ఆధారపడ్డావో వాళ్ళని తీసుకెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియులారా, మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజల్ని నీతో పాటు తీసుకెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. 1,00,000 మంది యుద్ధం చేయగలిగిన వారిని దేవుడు అంటున్నాడు కదా, వాళ్ళు ఎవరు వద్దు, వాళ్ళని తీసుకెళ్ళొద్దు 1,00,000 మందితో.
రెండోదిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి 7వ వచనం, యెహోవా ఇశ్రాయేలు వారికి ఎఫ్రాయిములలో ఎవరికిని తోడుగా ఉండడు. ఇశ్రాయేల్ కానీ ఇశ్రాయేల్ వారికి ఎఫ్రాయిములలో ఒక్కళ్ళకు కూడా దేవుడు తోడుగా ఉంటల్లా. అంటే నువ్వు ఆ ఇశ్రాయేల్ ప్రజలను తోడుకొని పోవద్దు. ఎఫ్రాయిమీలు ఎవరైతే ఉండారో ఎవరికి దేవుడు తోడుగా లేడంట. మరి దేవుడు తీసుకెళ్ళొద్దన్న ప్రజల్ని, దేవుడు తోడుగా లేని ప్రజల్ని తీసుకెళ్ళి యుద్ధం చేస్తే మనం యుద్ధంలో గెలుస్తామా? అది అన్నటికీ అసంభవం. విజయం అన్నది మనకు రాదు. అందుకే ఇక్కడ రాయబడుతున్నటువంటి రెండో కోణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఎవరికి నీ దేవుడు తోడుగా లేడు. ఎఫ్రాయిములు ఎవరైతే నువ్వు తీసుకెళ్తున్నావో, ఎఫ్రాయిం సంబంధించిన వారు ఎవరినైతే నువ్వు పట్టుకుని తీసుకెళ్తున్నావో వారితో దేవుడు లేడు. ఇప్పుడు అమధ్య దేవుడు తోడుగా రానటువంటి ప్రజల్ని తీసుకెళ్ళి, దేవుడు ఎవరికైతే తోడుగా రాడో వారిని తీసుకెళ్ళిపోయి, ఎవరిని తీసుకెళ్ళొద్దన్నాడో వారిని తీసుకెళ్ళి అమధ్య యుద్ధం చేస్తే నష్టపోయేది ఎవరు? అమధ్యనే. కాబట్టి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది వద్దు, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళొద్దు, నీతో కూడా తీసుకెళ్ళొద్దు, వారికి నేను తోడుగా లేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏ ప్రజలనైతే అమధ్య ఏర్పరచుకున్నాడో ఆ ప్రజలను తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఆ ప్రజలతో దేవుడు ఉండనన్నాడు. మూడవదిగా చూడగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయం మనం చూస్తున్న 8వ వచనంలో ఇంకో మాట ఉంది, అలాగున పోవాలని నీకున్న ఎడల, ఒకవేళ వాళ్ళని నేను నీతో కూడా తీసుకోవద్దన్నాను, నేను వాళ్ళకి తోడుగా లేనని చెప్పినా నువ్వు తీసుకొని పోవాలని ఉన్న ఎడలా యుద్ధము బలముగా చేసినాను. అంటే నువ్వు ఆ యుద్ధంలో ఎంత బలముగా యుద్ధం చేసినా నిష్ప్రయోజనమైంది. అంటే నేను చెప్పిన విధానంలో చూడగా నీతో కూడా ఇశ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళదు, ఎఫ్రాయిములో ఎవరికి నేను తోడుగా ఉండను. కాబట్టి ఒకవేళ నీ మనసు నేను చెప్పిన తర్వాత కూడా కాదని వారిని నువ్వు తీసుకెళ్ళిన ఎడల యుద్ధం బలంగా జరిగితే నాకు సంబంధం లేదు. దేవుడు మొదటే చెబుతున్నాడు. అమధ్యకి దేవుడు సెలవిస్తున్న మాట ఏం తెలుసా? యుద్ధం ఇలా ఉండబోతుంది, ఇలా జరిగింది, వారిని తీసుకెళ్తే బలమైన యుద్ధం నువ్వు చేయాల్సి వచ్చింది, కాబట్టి నువ్వు వద్దు, వారిని తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. వారిని తీసుకెళ్ళొద్దు, వారిని తీసుకుపోయి నువ్వు నష్టపోవద్దు. ఆ యుద్ధంలో బలంగా జరిగితే యుద్ధం నువ్వు కష్టం, నువ్వు నష్టపోతావు అని అమధ్యతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకేం సెలవిస్తున్నాడు? మూడవదిగా, 1 ఇశ్రాయేల్ ప్రజలు నీతో కూడా తీసుకెళ్ళొద్దు అన్నాడు. 2 ఎఫ్రాయిముతో నేను ఉండను అన్నాడు, వారికి తోడుగా నేను ఉండను అన్నాడు. 3 యుద్ధం బలంగా జరగవచ్చు, ఒకవేళ బలంగా జరిగిన తర్వాత ఇక నాకు సంబంధం లేదన్నట్టు దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళొచ్చు, కానీ యుద్ధం బలంగా జరిగినప్పుడు నాకు సంబంధం లేదు. 4వదిగా చూసినట్టయితే రండి 25వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 8వ వచనం, అలాగన పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధం బలంగా చేస్తున్నాను, దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. బలమైన యుద్ధం జరిగిన 4వదిగా ఏం జరుగుతుంది? నీ శత్రువుల ఎదుట నువ్వు కూల్చబడుతున్నావు. ఏ శత్రువులైతే నీ మీదకు వస్తారో, ఏ శత్రువులైతే నీ మీదకి పగబట్టి వస్తున్నారు, ఏ శత్రువులైతే నీ మీదకి యుద్ధానికి వస్తున్నారో ఆ శత్రువులు ఎదుట నువ్వు కూలిపోతావు, ఖచ్చితంగా నువ్వు కూలిపోతావు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని 1,00,000 మందిని నువ్వు తీసుకెళ్ళకపోతే నువ్వు నిలబడగలుగుతావు. ఎవరిని బేస్ చేసుకుంటున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఎవరైతే నాకుంటే చాలు నువ్వు అనుకుంటున్నావో వాళ్ళను నువ్వు తీసుకెళ్ళినప్పుడు నష్టపోతావని దేవుడు చెబుతున్నాడు. నువ్వు కూలిపోతావు, నువ్వు పడిపోతావు. కానీ యుద్ధంలో నువ్వు తీసుకెళ్ళొద్దు వాళ్ళని, వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళొద్దు, వాళ్ళకి నేను తోడుగా ఉండను. బలమైన యుద్ధం జరిగిన తర్వాత నువ్వు నష్టపోతావు, ఒకవేళ తీసుకెళ్ళిన తర్వాత నువ్వు కూల్చబడవచ్చు ఒకవేళ. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇది నువ్వు చేయొద్దని దైవజనుడి ద్వారా అమజ్యాకి హెచ్చరించబడుతుంది. నువ్వు కూల్చబడవచ్చు. అక్కడ కూల్చబడకుండా ఉండాలంటే యుద్ధంలో 1,00,000 మంది కొరకు నువ్వు డబ్బులు ఇచ్చి ఎవరిని తీసుకెళ్ళేవో, 1,00,000 మంది కొరకు తీసుకెళ్ళడానికి డబ్బులు ఎవరికి ఇచ్చేవో వాళ్ళని తీసుకెళ్ళొద్దు అంటాడు దేవుడు. ఇక 5వదిగా చూసినట్టే 25వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 8వ వచనం చివరిలో నేను చదువుతున్నా, నీ శత్రువులు ఎదుట నిన్ను కూల్చును, నిలవబెట్టుటయు పడగొట్టుటయు దేవుని వశమే కదా. అంటే దేవుడు చెప్పిన మాట వినకపోతే పడగొట్టేది లేవనెత్తేది అంతా దేవుని వశంలోనే ఉంది. ఏదైనా దేవుని వశంలోనే ఉంది. పడగొట్టగలిగిన వాడు దేవుడే, నిలబెట్టగలిగిన వాడు దేవుడే. కాబట్టి ఆయన వశంలో ఉంది. కాబట్టి నువ్వు చెప్పిన పని చేస్తే నిలబడగలుగుతావు, ఆయన చెప్పిన పని చేయకపోతే పడిపోతావు. ఈ ఉదయకాలం పడకల మించి లేడుతూనే
ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో ఈ యొక్క 5 అనుభవాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అమజ్యాతో 1,00,000 మంది కొరకు నువ్వు డబ్బులో వెండిచ్చి కొనుక్కున్నావు. 1,00,000 మంది నీ పక్షాన్ని యుద్ధం చేయాలని వెండిచ్చి కొనుక్కున్నావు, కానీ వారు నీతో కూడా తీసుకొని పోవద్దు. తర్వాత నేను ఎవరికి నీతో పాటు వచ్చే వారిలో ఎఫ్రాయింలో వారు ఎవరికి తోడుగా ఉండను. 3 బలంగా యుద్ధం జరిగిన దేవుడు సైలెంట్గా ఉంటాడు. 4 ఆ యుద్ధంలో కోల్చబడతాడు అమజ్య. 5 పడగొట్టడము నిలవబట్టడం దేవుని వశంలో ఉంది కాబట్టి దేవుని మాట వినకపోతే పడగొడతాడు దేవుడు. ఇవన్నీ దేవుడు చేయబోతున్నాడు అమజ్య అని ఒక దైవజనుడి ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు అమజ్య అంటాడు, అయ్యా సరే. 9వ వచనం, అమజ్య దైవజనుని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమును నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏం చేసేదనని అడిగినందుకు ఇక అడుగుతున్నాడు. సరే, దేవుడు వద్దన్నాడు, దేవుడు వారిని తీసుకుని పోవద్దన్నాడు, వారికి తోడుగా ఉండంటున్నాడు, బలమైన యుద్ధం జరగవచ్చు అంటున్నాడు, ఆ యుద్ధంలో నేను కూలిపోవచ్చు అంటున్నాడు, పడగొట్టేది నిలబెట్టేది దేవుడే అని చెబుతున్నాడు. కాబట్టి సమస్తం దేవుడే చేయగలుగుతున్నాడు. దేవుడు వద్దన్నాడు కాబట్టి యుద్ధానికి నేను వెళ్ళను. అయితే నేను ఆ ప్రజలకు డబ్బులు ఇచ్చా లేదా వెండి ఇచ్చా, ఎంత, నా 200 మణుగుల వెండి, నేను ఆ వెండికి వారిని నేను కొనుక్కున్నా కదా, మరి ఆ వెండి పరిస్థితి ఏందన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడి ద్వారా, నువ్వు దేనికోసం చూస్తున్నావా, దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. నువ్వు 200 మణుగుల వెండినే నువ్వు పోగొట్టుకుంటున్నావు, వదిలేయి దాన్ని, దానికంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వగలడు. ఈరోజు ప్రియులారా, మనం ఎంతో డబ్బు పెట్టి ఆస్తి పెట్టి సంఘాల్లో మందిరాల్లో కూడా ఎంతోమంది డబ్బు కోసం కొట్లాట్లు, మందిరంలో డబ్బులు పెట్టి మనుషులు తెచ్చుకుని ఎన్నో కొట్లాట్లు గొడవలు జరిగే చాలా ఉన్నాయి. సరే, అవన్నీ కూడా దేవుడు చూసుకుంటున్నాడు, మనతో దేవుడు ఉండడు అట్లా చేసినప్పుడు. కానీ ఒక మాట వాస్తవం ఏంటంటే, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు ఇది విడిచిపెట్టి ఇది వద్దు, దాన్ని వద్దు అని దేవుడు అంటున్నాడు. అమజ్యాతో చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్లో 1,00,000 మంది నువ్వు ఏర్పరచుకుని యుద్ధానికి వెళ్తానికి సిద్ధమయ్యావు, వారిని తీసుకెళ్ళొద్దు. వారిని తీసుకెళ్తే బలంగా యుద్ధం జరిగిద్ది, వారితో నేను ఉన్నాను, వారు వచ్చినా ఉపయోగం లేదు, నువ్వు కోల్చబడతావు, పడగొట్టువాడు నిలవబెట్టేవాడు దేవుడే, కాబట్టి నువ్వు నష్టపోతావు, వారిని తీసుకెళ్ళొద్దని దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభా మరి నేను ఇలా చేసే కదా, ఈ వెండి వారికి ఇచ్చే కదా, దానికి బదులుగా నాకేంటి అన్నప్పుడు, దానికంటే అధికముగా దేవుడికి ఇయ్యగలడు, దీనికంటే అధికముగా దేవుడికి ఇయ్యగలడు. అంటే ప్రియులారా, ఈరోజు మనం లోకంలో సామెత ఉంది, మంచిని 10 రూపాయలు పెట్టి కొనుక్కో, చెడుని 100 రూపాయలు పెట్టి పోగొట్టుకో. చెడు అనేదాన్ని 100 రూపాయలు పెట్టి వదిలించేసుకో, మంచి 10 రూపాయలు పెట్టి కొనుక్కో. అంటే మంచి కోసం క్రయధనం తక్కువైనా చెల్లించవచ్చు, కానీ చెడు కోసం ఎక్కువ క్రయధనం చెల్లించి దాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకు ఈ మాట? అంటే మంచినే ఎక్కువ తొందరగా సిద్ధపరచుకోవాలి కదా బ్రదర్ అనొచ్చు, మంచి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలనొచ్చు. మంచికి ఖర్చు పెట్టవసరలా, చెడుకే అది మన నుండి విడిపోవటానికి ఎక్కువ ఖర్చు పెట్టాలి. కాబట్టి ప్రియులారా చూడండి, రోగం రావటానికి మనం ఖర్చు పెట్టవసరలా, రోగం పోవటానికి ఖర్చు పెట్టాలి. బలహీనత రావటానికి ఖర్చు పెట్టవసరలా, బలహీనత పోవటానికి ఖర్చు పెట్టాలి. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటే, ప్రియులారా మంచి దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఆ ఇశ్రాయేలు ప్రజలు 1,00,000 మంది నీకు వద్దు. నువ్వు ఏదైతే బలం చూసుకున్నావు, 1,00,000 మంది మనుషుల బలం, అధికార బలాన్ని చూసుకుంటున్నావు, అదంతా వద్దు. వాళ్ళు నీతో వచ్చిన ఎడల యుద్ధంలో నువ్వు కూలిపోతావు, అది విజయం ఉండదు. పడగొట్టేవాడు లేవనెత్తువాడు దేవుడే, నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుడు దీనికంటే అధికంగా నీకు చేయగలడు. ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటారు మన జీవితాల్లో. మనం ఎక్కడ దేవుని మీద ఆధారపడతల్లా, ఆ మధ్య 1,00,000 మంది కొరకు 200 మణుగుల వెండిని ఇచ్చి వారిని తన కొరకు ఒక ఒప్పందం చేసుకుని యుద్ధం కొరకై తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దేవుడు మాట్లాడాడు, అలా చేయొద్దు, వద్దు, వాళ్ళకంటే శ్రేష్టకరమైన వాడు దేవుడు ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు వద్దన్న దాన్ని ఆపేద్దాం, దేవుడు చేయొద్దన్న దాన్ని ఆపేద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, దీనికంటే అధికముగా ఇయ్యగలడైనా. ఈరోజు నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటున్నావు, దేన్నైతే విడిచిపెడతానికి ఇష్టపడతలేదు, దానికంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. నేను ఒక మాట చెబుతా, నా జీవితంలో జరిగింది, ఒక మాట చెప్పి నేను ముగిస్తా ప్రియులారా. ఎందుకంటే నేను ఒకనొక సందర్భంలో నా యొక్క యవ్వన ప్రాయం ఉన్నప్పుడు ఒక సహోదరిని వివాహం చేసుకోవాలని ఇష్టపడుతూ వచ్చా. వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడిని అడుగుతూ వచ్చా, ప్రభా నీ చిత్తమా కాదా, నీ ఉద్దేశమా కాదా, నీ చిత్తమేంటో తెలియపరచు ప్రభా అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు, దాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. దాన్ని విడిచిపెట్టి వచ్చే అన్నాడు. అదేంటి ప్రభా, ఇష్టపడ్డాను, వివాహం చేసుకోవాలనుకున్నా కదా,
ఏంటి ప్రభు అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టి వచ్చే అన్నాడు. సరే ప్రభు అని దాన్ని విడిచిపెట్టి వచ్చేసేసా. వద్దన్నాడు కాబట్టి విడిచిపెట్టాను. దేవుడు అంతకంటే శ్రేష్టకరమైన ఒక మంచి భార్య అని దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే అర్థం చేసుకున్నాను. బహుశా నేను ఇష్టపడినా నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడున్నాం నన్ను ఎంతగానో అర్థం చేసుకోవాలి. 10 మంది సేవకులు వచ్చినా, అందరూ వచ్చినా ఏదైనా సరే పరిచర్య చేయగలిగినటువంటి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే నేను కోరుకున్న దేవుని చిత్తంలో మంచిది కాదేమో, కానీ దేవుడిచ్చింది మంచిది ప్రియులారా. అందుకే దేవుడు వద్దన్నదాన్ని విడిచిపెట్టేస్తే అంతకంటే శ్రేష్టకరమైన దేవుడు ఇస్తాడు. దీనికంటే అధికమైనది నా జీవితంలో నా భార్య అని దేవుడు ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చాడు, నాకు చాలా ఇచ్చాడు ప్రియులారా. భార్య అని కాదు, చాలా విషయాల్లో దేవుడు నాకు అధికంగా ఇచ్చాడు. అట్లాంటి దేవుడు నీకు ఇంకా ఇవ్వాలంటే దేవుడు ఏది వద్దన్నాడు దాన్ని విడిచిపెట్టే, తద్వారా అధికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించినట్లు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు వందనాలు. ఏవదే కాలం పడకల మించి లేవడంలోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మా జీవితాల్లో దీనికంటే అధికముగా దేవుడు ఇస్తాడని ఆ మధ్య ఏదో మాట్లాడుతున్నాం. నిజమే, అతడు ఇశ్రాయేలు ప్రజలు 3 లక్షల మంది యుద్ధవారిని ఏర్పరచుకుని వారిలో 1,00,000 మందికి 200 మణుగుల వెండికి తీసుకుని ప్రభా యుద్ధం చేయడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభా మీరు మాట్లాడారు, వద్దు నేను ఉండను వారితో, వారిని తీసుకుపోవద్దు, వారితో ఉండను, యుద్ధం బలంగా జరిగిద్ది, నువ్వు కూలబోతున్నావు, అడగొట్టువాడు నిలబెట్టగలిగివాడిని వాడు దేవుడే అన్నావు. కాబట్టి ఇవన్నీ మరి జరగకోకుండా ఉండాలంటే నువ్వు వారిని వదిలిపెట్టే అన్నావు ప్రభా. మరి అమజ్యాకి మీరు అమజ్యా చెప్పింది కాదు, కానీ అమజ్యాకు మీరు దైవజనుడి ద్వారా చెప్పిన మాట ప్రకారం అమజ్యా వదిలిపెట్టాడు. తన జీవితం ఎంతో క్షేమకరంగా ఉంది, మేలుకరంగా ఉందని మేము నమ్ముతున్నాం. దీనికంటే అధికమైన మేలు చేయగలడని నమ్ముతున్నాం. కాబట్టి ప్రభు అమజ్యా జీవితంలో చేసిన అధికమైన మేలు మా జీవితంలో కూడా జరిగించి మహిమ పొందమని ఈ దినమంతా మీ కాపుదల ప్రభు పునరుద్ధాన దినంలో దీనికంటే అధికమైన మేలు మీరు చేయగలరని మేము నమ్మి ఈ పునరుద్ధాన దినం మేము స్తుతించేవారు గణపరచమని, అధికమైన మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి, మిమ్మల్ని మహింపరిచే వరకు సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.